శత్రువుల స్థావరాల మీద మోటార్లతో కాదు డ్రోన్లతో విరుచుకుపడడానికి కావాల్సిన డ్రోన్లని అడిగారు ఆర్మీ వాళ్ళు. వెంటనే అవి సమకూర్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ ఎన్ఎంపిపి నుంచి సమీకరించిన టర్బోజెట్తో పనిచేసే అత్యాధునిక 106 కామికాజీ డ్రోన్లు భారత సైన్యం చేతికింది. వీటిని శత్రు స్థావరాల మీద అత్యంత ఖచ్చితత్వంతో ప్రయోగించవచ్చు. సంక్లిష్టమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వాతావరణంలో కూడా ఇవి సమర్థవంతంగా దాడులు చేయగలవు. అగ్నివేగ్ పేరుతో పిలిచే ఈ డ్రోన్లు గంటకు కనిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 450 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. 106 డ్రోన్ల 100 డ్రోన్లను వారిలో ఉపయోగించవచ్చు. మిగతా 6ంటిని ఆర్మీలో శిక్షణ కోసం వినియోగించబోతున్నారు. డ్రోన్ల కల్చర్ ప్రపంచమంతా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న యుద్ధంలో కావచ్చు, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద చేస్తున్న దాడులు కావచ్చు, అన్నిటికీ డ్రోన్లే ప్రధానమవుతున్నటువంటి వేళ భారతదేశంలో విపరీతంగా డ్రోన్ల తయారీకి ప్రోత్సాహిస్తున్నారు. అందులో భాగంగా తయారైనటువంటి డ్రోన్లని భారత రక్షణ శాఖ కొనుగోలు చేసి భారత సైన్యానికి ఇస్తుంది.